మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవునామానికి స్తోత్రము కలుగును గాక. May the name of the Lord be praised and glorified. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమాన్ని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. Once again I invite you all for this end time sermon. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మధ్యమం ద్వారా మీతో దేవుని యొక్క వాక్యం పంచుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. So we are so thankful to God for giving us this social media to reach out to you. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మేము అనుదినం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. So we really praise God every day for his providence. ఎందుకంటే ప్రాముఖ్యమైన దేవుని యొక్క మరి ఆ వర్తమానాన్ని మరి అంచుకాలంలో దేవుని యొక్క ప్రజలకి, ఈ భూమి మీద ప్రజలకు కావాల్సిన వర్తమానాన్ని దేవుడు అందిస్తున్నందుకు దేవునికి వందనాలు. Because we want to really be grateful to God for the messages that is giving us, that is needful for the people. కనుక మనమందరము కూడా మరి ఆ యొక్క మరణకరమైన స్థితిలో లేకపోతే పాపకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ రీతిగా మనం విమోచించబడతాం, బయటపడతామో అన్న యొక్క భాగము నుంచి, మన నిత్య మరణం నుంచి యొక్క భాగము నుంచి మనం గడిచిన వారం ధ్యానం చేస్తాం. So we have been for the last few weeks we have been discussing a very important topic, the rescue from certain death, where how we get out of the sinful nature and the sinful way by accepting Jesus Christ. కనుక మనం 11 ప్రశ్న పత్రాలు చదివి ఉన్నాం. దీంట్లో మొత్తం 13 ఉన్నాయి. So we have 13 questions altogether. We have finished 11 questions so far. ఇప్పుడు మనం 12వ ప్రశ్న పత్రంలో వెళ్ళబోక ముందు మరి దేవుని యొక్క సహాయం పొందుకుందాం. Let's ask for the help of God as we move to the next question. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you so much for your love. మీ వర్తమానము ఈ ద్వారా, దీని యొక్క మరి ఈ మధ్యమం ద్వారా ప్రభువా అందించడానికి మమ్మల్ని నిలబెట్టి మీరు మాట్లాడుతున్న విధానం మీకు వందనాలు. Lord, thank you for making us stand to witness for this sermon. మేము అల్పులము, అయోగ్యులము, చదువులేని వారము. Lord, we are not fit and rightful to be standing here. ప్రభువా, మీరే మాలో ఉండి మీరు మాట్లాడించండి. You be with us and be in us and speak. అనేకమైన బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పుని, మారుమనసును దయచేయండి. Transform the people that is listening to this message. మీ ఆజ్ఞల యొక్క విద్యుత్తులోను, మీ బైబిల్ యొక్క వాక్యముల యొక్క విద్యుత్తులను నడిపించబడి, that many people may be led to the commandment keeping, పరలోక రాజ్యంలో చేర్చబడే భాగ్యమును that all be saved in his your kingdom. ఎనకోండి ఎందరైతే ప్రజలు ప్రార్థన చేస్తున్నారో వారందరిని మీరు దీవించండి. And bless the people that are praying for this sermon. ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే సహాయకరంగా ఉంటూ ఉన్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని మన దీవెన ఆరోగ్యం దయచేయండి. That you remember everyone single person on this earth. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. Because we pray this much in Jesus name. ఆమేన్. Amen. క్రీస్తునందు ప్రియులారా, My dear brethren in Christ, అనేక ప్రార్థన నుంచి మరి ప్రతిదినము మరి ఈ యొక్క మరి 2 టీవీ ఛానళ్ల ద్వారా, మరి గుంటూరు అలాగే విజయవాడ టీవీ ఛానల్ ద్వారా, అలాగనే మరి ఈ వాట్సాప్, ఫేస్బుక్, అలాగే వెబ్సైట్, ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి దేవుని యొక్క ప్రజలు వారి యొక్క అభిప్రాయాలను, వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. మీకు అందరికి వందనాలు. so thank you so much to all of you for giving your responses and your prayer request by viewing our sermons through the social media, WhatsApp, Facebook, YouTube, and also the broadcasting networks here. కనుక చాలా అనేకులు, నాకు చాలా సంతోషం ఉంది. మరి కొత్త వారు ఎక్కడెక్కడ వారి అవసరాలు చెప్తున్నప్పుడు, ఆ పరమ తండ్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడుదల, స్వస్థత ఇస్తున్నాడు. I really praise my heavenly Father for the responses that I hear from the people. కనుక అవన్నీ సాక్ష్యం చెప్పాలంటే ఈ అరగంట సమయం సరిపోదు. So to give you all the testimonies, the time is not sufficient here. కానీ అన్ని చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్యమునకు ప్రార్థనతను, వాక్యమును మరి ప్రాముఖ్యతను మనం కలిగి ఉండాలి. So for making all this happen, I praise God and giving more time for the sermon. కనుక డాక్టర్లకు చేతకాని లేక డాక్టర్లకి మరి అర్థము కాని లేక డాక్టర్లకి చేతకాని వాటి విషయంలో దేవుడు అద్భుతంగా మేలు చేసి స్వస్థపరుస్తున్నాడు. You know, the doctors cannot do, God can do what doctors cannot do. కనుక ప్రార్థన ద్వారా ఇంత శక్తి ఉన్నదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. Prayer is really powerful. కనుక ఈ సమయంలో మనం 12వ ప్రశ్నపత్ర భాగంలో వెళుతున్నాం. So when we say the 12th question here, ఏ ప్రాముఖ్యమైన కార్యముల చేత క్రీస్తుల ప్రేమ బంధాన్ని మనం ముద్రిస్తాము, అది దేనికి సాదృశ్యముగా ఉన్నది? so what significant act seals our relationship, love relationship with Jesus Christ, and what does it symbolize? మనకి రోమీయులకు పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే, so when we say Romans chapter 6 verse 4 and 6,
చదువుకుందాం ఈ సమయంలో. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్ము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి పాప శరీరమును నిరార్థకమునట్లు. So the Bible clearly says that like how Jesus Christ was resurrected by the glory for the glory of God, then the same way we say have the same experience after accepting Jesus Christ. క్రీస్తు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేపబడ్డాడో, so like how was Christ died and resurrected again, అలాగనే మనము కూడా మన పాప విషయంలో మనం మరణించి మరి నూతన వ్యక్తిగా తిరిగి మనం జన్మించవలసి. so we as a sinful human being we die in Christ and raise him by having faith in Jesus Christ. క్రీస్తులో నూతన శిశువు ఏ రీతిగా జన్మిస్తాడో అలాగే జీవించిన వారమే ఉంటున్నాం, జన్మించిన వారమే. Like we are born into Jesus Christ like a newborn baby. మనం నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. so we receive a new life and we walk in Jesus Christ. కనుక ఇప్పుడు దాకా జీవించిన జీవితము అది వ్యర్థము, అది పనికిరానిది, పాపరహితమైనది. so the life that we live is so far is a vain life. కానీ ఇప్పుడు జీవిస్తున్న జీవితము నూతన జీవితము క్రీస్తులో. but the life that we live from now is a life that we live in Jesus ఆ Christ. పాతమని గతించిపోయిను, ఇవన్నీ కూడా నూతనముగా కొత్తవిగా అయిపోయింది. all the old things have been passed away and we all become new. కనుక క్రీస్తు అందుకు రాకముందు నీ పాత జీవితం అని సమాధి చేయబడి క్రీస్తులో నూతన జీవానికి తిరిగి లేపబడవలసి. so as we come to Christ we need to bury our old life of sin and we come to Christ. పాలు పొందినట్లు బాప్తిస్ము ద్వారా మనము తిరిగి లేపబడుతున్నాం. so through baptism experience we live again and we born again in Jesus Christ. కనుక ఈ ప్రేమ బంధములో భాగం బాప్తిస్ము. so this love relationship is sealed by baptism. బాప్తిస్ము గురించి చెప్పాలంటే గంటలు మనం మాట్లాడొచ్చు. so we can talk hours together for this about baptism. కానీ నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడును. so those that believe and converted and take baptism will be saved. యేసుక్రీస్తు వారు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించమన్నాడు. Bible says that you go to the whole world and preach them about the like Jesus Christ. మనకి మార్కు 16:15 మనం చూసినప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. We see this in Mark chapter 16 verse 15 and 16. మనకి మత్తయి సువార్త 28:18-19 వచనాలు చెప్పినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి అందరిని నా శిష్యులుగా చేయమన్నాడు. Bible also says in Matthew chapter 20 is the last verse, you go to the world and make disciples of in my name. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులు చెప్పానని నేర్పించమంటున్నాడు. Baptizing them in the name of the Father, Son and the Holy Spirit and teaching to them all that I have taught to you. కనుక ఈ ప్రేమ బంధాన్ని మనం చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 11:2 మనం చూసినప్పుడు when we see 2 Corinthians chapter 11 verse 2, పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మల్ని ప్రధానము చేసితిని. Bible says in 2 Corinthians chapter 11 verse 2 where Paul says, for I have espoused you to one husband that I may present you as a chaste virgin to Christ. కనుక ఇక్కడ ప్రేమ బంధాన్ని చూస్తున్నాం. మరి క్రీస్తు వరుడుగా, మరి సంఘము ఏదైతే వధువుగా కన్యకగా మరి ప్రధానము చేయబడుతుందని చెప్పి చూస్తున్నాం. so we can clearly see that how the church is compared to as a bride and Jesus Christ as bridegroom. మరి బాహ్యంగా మనం చూసినప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఇద్దరిని ప్రదానం చేస్తున్నప్పుడు ఆ ప్రదానం ద్వారా తర్వాత పెళ్లి వివాహ బంధము చేత వారి ఐక్యపరచున్నట్లుగా, ఆ బంధము స్థిరపరచున్నట్లుగా, వారు బ్రతికినంత కాలము వారు ఏకరీతిగా ఉన్నట్లుగా మనము దేవుని ప్రేమ బంధం అలా పెంచుకోవాలి. when a couple is getting married, they have a love relationship bound in their lives and they lead their bond even to their death. In the same way we need to live that relationship like Jesus Christ till the last breath of our life. కనుక ఈ యొక్క జీవితం ఏదైతే ఈ బంధం ఏదైతుందో ఈ వివాహ బంధానికి క్రీస్తు మనం మధ్య ఉంటున్న యొక్క బంధాన్ని అవి అనుసంధానం మనం చేసినప్పుడు, అవి చూసినప్పుడు అలాంటి స్థిరమైన బంధముగా మనం క్రీస్తులోను మనము స్థిరపరచుకోవాలి. so we must establish the love relationship that we have with Jesus Christ as an inseparable one. కనుక నిజమైన విశ్వాస జీవితంలో జరగవలసిన ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం చెప్పుకుంటున్నాం. so as we are faithful and believe in Jesus Christ, we see 3 important things here. ఇవి బాప్తిసానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. that love relationship is compared to or symbolized by baptism. ఒకటి పాపపు స్వభావములో మరణించాలి. no, we must die to that selfishness and sin. రెండో విషయము క్రీస్తులో నూతనముగా జన్మించాలి. and being born into Jesus Christ as a newborn baby. మూడో విషయము చూస్తున్నాం, నిత్యోత్తరముకు క్రీస్తుకు వివాహం చేసుకునేలాగా క్రీస్తుతో జతపరచబడటము. or on getting married to Jesus Christ or getting combined with Jesus Christ for eternity. దీని గురించి అనేకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. so many people misunderstand this point. కనుక
ఇది కూడా ఒక పెళ్లి అని చెప్పేసి బాహ్యరీతమైన పెళ్లి చూస్తున్నారు, కానీ ఇది ఆధ్యాత్మికమైన క్రీస్తు ప్రేమ వివాహ బంధాన్ని. When they hear the phrase marriage to Christ, they think that it's a literal one and they will do all this unnecessary stuff. But Bible talks about the spirituality. కనుక ఇది ఆధ్యాత్మికమైన ఏకత్వాన్ని చూపిస్తుంది. So this marriage to Jesus Christ is showing us or symbolized to the spiritual unity that we have. మన జీవితాలు ముందుకు సాగిపోయే కొలదిగా అది మధురముగా బలముగా దృఢంగా ఏర్పరచబడుతుంది. As that unification as go in our life, that becomes stronger and stronger. ఏ వివాహ బంధములోనైనా ప్రేమ నశించినట్లయితే పరలోకం కూడా ఒక నరకముగా మనకు కనబడుతుంది. When the love relationship fails in any relationship, our lives will become very destructive. అవును, వివాహ బంధ జీవితంలో ప్రేమ లేకపోతే ఆ ఇల్లే ఒక నరకము. When there is no love in a home, it's like a symbol to hell. ఆ భార్యాభర్తల మధ్యలో ప్రేమ బంధం లేకపోతే ఆ జీవితం ముందుకు సాగిపోదు. If there is no love relationship between wife and husband, that life will not be a happy one. కనుక జరిగే ప్రతి 4 పెళ్లిలకు ఒక పెళ్లిలో విడాకులు అవుతుంది. కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ప్రేమ నమ్మకం లేకపోవడం. In every 4 or 5 marriages, 4 are ending up with divorce because of there is no love relationship. కనుక ఇదేగిన మన క్రీస్తు యొక్క ప్రేమ బంధం ఇది లేకపోతే మన జీవితం కూడా ఒక నరకముగా ఉంటుంది, ఒక ఎడారిగా ఉంటుంది. So in the same way, if we don't have the love relationship with Jesus Christ, our lives are also hell. అదే విధంగా ఒక క్రైస్తవుడు క్రీస్తుని ప్రేమించడం మానివేసినప్పుడు అతని జీవితంలో కూడా అదే యొక్క భాగాన్ని మనం చూస్తాం. So when a person stops quitting love toward Jesus Christ, his life will become a life of sadness and suffering. కనుక బాప్తిస్మము నన్ను క్రీస్తుతో జతపరిచి ఒక వివాహ వేడుకగా ఉన్నది. So baptism is a marriage relationship that I have with Jesus Christ. అందుకని దేవుడు బైబిల్లో వివాహాన్ని ఎంతగానో గొప్పగా ఘనంగా ఎంచి ఉన్నాడు. The Bible clearly says, it talks about the glory of the marriage. కనుక దేవుడు మొట్టమొదటిగా ఏదెను వనములో మరి అవ్వాదములకు మరి మొట్టమొదటిగా వివాహము ఏదెనులో ఏర్పాటు చేశాడు. God instituted this wonderful ceremony, marriage, in the Garden of Eden. మరి కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కానా అనే పెండ్లి విందులో మరి తన యొక్క మొదటి అద్భుత కార్యం తన జీవితంలో దాన్ని ప్రారంభం చేశాడు. We also see in the New Testament where Jesus attends a marriage in Cana and he performs his first miracle. అలాగనే సంఘము క్రీస్తు కూడా అదే పవిత్రమైన కన్యకగా మరి పవిత్రాలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి ప్రేమ బంధంలో వారు సాగిపోగలుగుతారు, చివరకు ఉండవలసి. As a chaste virgin to Christ, the church and you and I, the church needs to move on with Jesus Christ till the last breath of our life. మనం 13వ ప్రశ్న పత్రంలో ఇప్పుడు వెళ్ళబోతున్నాం. So we are moving to the 13th question here. క్రీస్తుతో నా వివాహ ప్రేమ సంబంధము మరి విశ్వాసము బలపడుతూనే ఉంటాయని నేను ఎలా నమ్మగలను? How can I be sure, or how can I believe that the love relationship and the marriage relationship that I have with Christ is going stronger and stronger? కనుక చాలా మందికి ఆ యొక్క ఏ రీతిగా మనం బలపడాలో తెలియదు, లేక ఏ రీతిగా కొనసాగించాలనే దాంట్లో సంసిద్ధమైపోతుంటారు, అనుమానపడుతూ ఉంటారు, వారు వెనకడుగు వేస్తూ ఉంటారు. So many people, they draw back themselves and they get discouraged because they don't know how to build up this relationship. కనుక ఏ రీతిగా క్రీస్తు ప్రేమ వివాహ బంధంలో మనం ఏ రీతిగా మనం బలపరచాలనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. So the Bible clearly talks about how to build up this relationship to go more stronger and stronger. మనకి యోహాను సువార్త 5:39 వచనాలు చూసినప్పుడు, so when we read from John chapter 5 verse 39, అక్కడ లేఖనములను పరిశోధించుడి, we see that search the scriptures. కానీ ఈ రోజు అనేకమైన బోధనలు వాక్యాలు బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. So in this last days, many people are becoming pastors and preachers to teach to the word of God. కనుక బైబిల్లోని సిద్ధాంతాలను నమ్మకాలను బయట బోధిస్తున్నారు ప్రజల్ని. So many people also preaching to the people the doctrines that Bible does not suggest. మనం ప్రతిరోజు దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానించాలి, చదవాలా, వాటిని మనం అభ్యాసం చేయాలి, కంఠస్థం చేయాలి. So daily we ought to search for the will of God in his word, the Bible. కనుక వాటిని మనం పరిశోధించాలి ప్రతిరోజు. అలా ఉండలేవని we must research, we must search the Bible. ఏ బోధకుడైతే బోధిస్తున్నాడో బైబిల్ అలా ఉన్నాయో అని చెప్పేసి మీరు ప్రతిరోజు వాటిని మీరు అభ్యాసం చేయాలి, లేక పరిశోధించాలి. Any pastor preaches to you, it's your duty and responsibility to see and verify for yourself that is in the Bible. అలాగే మొదటి తెస్సలోని పత్రిక 5:17 వచనాన్ని చూసినప్పుడు, when we see 1 Thessalonians chapter 5 verse 17, ఎడతెగక ప్రార్థన చేయాలి. Bible says that pray without ceasing. ఒకటి
ప్రతిదినము లేఖనాలను పరిశోధించాలి. Number one, we must search the scriptures. అలాగే ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయాలి. We must pray without ceasing. మన ప్రతి విషయములో దేవునికి అడగాలి. We must ask every day. మరి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దేవునికి మనం అడిగి దేవుని దగ్గర పెట్టి దేవుని ముందుకు కొనసాగించాలి. In any task, we must ask for the help of God and move on. ఎందుకంటే ప్రార్థనే జీవము, ప్రార్థనే బలము. Because prayer is the life and prayer is our attitude should be. ఒక పక్క ప్రార్థన, తర్వాత ఒక పక్క వాక్యము, ఇవి రెండు కూడా రెండు పట్టాలు, రైలు పట్టాలు లాంటివి. You know, the prayer and love relationship is like a track. అలాగే బైబిల్ వాక్యం చదవాలి, అలాగే ప్రార్థన కూడా చేయాలి. We must read the Bible, search the Bible, and we must pray. అలాగే కొలస్సీ 2:6 చూస్తున్నప్పుడు When we see Colossians chapter 2 verse 6, ఆ కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకోవండి. Bible says in Colossians chapter 2 verse 6, where it says, as ye have therefore received Christ Jesus the Lord, so walk ye in him. కనుక అనేకులు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు ఈ రోజున. You know, in these days many people accept Jesus Christ. అనేకులు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉంటున్నామని Many చెప్తున్నారు. people they claim that they are following Jesus Christ. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా, ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా అనుసరించేవారు ఈ రోజున అనేకులు కొదువైపోయారు. So but many people are drawing themselves back from following what exactly he says in the Bible. వారికి పేరుకు మాత్రమే ఉంటారు, కానీ వారి జీవితం అంతా కూడా లోకానుసారంగా ఉంటుంది. You know, for name's sake, for a nominal, as they're becoming Christians, but life they're not. అలాంటి భక్తి దేవునికి ఇష్టం లేదు. That religion is not accepted by God. అలాంటి వారిని దేవుడు అంగీకరించడు. ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదంటారు. And when he comes the second time, we'll say, I never knew you, because they did not do what Christ said. కనుక మీరు ఎవరో నాకు అసలు తెలియలేదంటారు. మేము బైబిల్ చదువుతున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము మీటింగ్లు పెడుతున్నాం, మేము బాప్తిస్మం సేవ చేస్తున్నాం, మేము ఆ స్వస్థతలు చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పొచ్చు. You might say, I'm reading the Bible every day. You might say, I'm a Christian, I'm going, attending the church, I'm conducting meetings, I'm conducting crusades, all those things. But if you don't have the Spirit of Christ and doing what he according to his will, it's all vain. కానీ ప్రపంచ సమాధానం మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవారు మీరెవరో నాకు తెలియదు, నా ఎదుటి పోండి అంటాడు. And then to them that Christ says when he comes second time, you that worketh iniquity, I never knew you, depart from me, that he said. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించకుండా, వాక్యానుసారంగా నడవకుండా, క్రీస్తుని పోలి జీవించకపోతే, క్రీస్తును కలిగిన ఈ మనసును మేము కలిగి ఉండకపోతే, మనము కూడా దేవుని చేత తృణీకరించబడతాము. If our lives are not resembling Jesus Christ, our life will not be a good example in our societies. మరి అపొస్తలుడు పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 11:1 క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, మీరు కూడా నా పోలి నడవండి అంటున్నాడు. Now, 1 Corinthians chapter 11 verse 1, he says, where Paul says, as you walk in my example, as I walked also in Jesus Christ. యేసుక్రీస్తు వారు ఎలాగ నడిచాడో అపొస్తలుడు పౌలు నడిచాడు. Paul walked as Jesus Christ walked. కనుక మనకి ఆ యొక్క ఆదిమ యొక్క దేవుని యొక్క శిష్యులు మనకి మాదిరిగా ఉంటున్నారు. వారు ఏ రీతిగా నడిచారు, వాక్యానుసారంగా జీవించారు, మనం కూడా అలాగే నడవలసి. Like how the early church walked in the way of God, we must also train ourselves to do so. కానీ మొదటి 3-4 శతాబ్దం వరకు నడిచినారు దేవుని యొక్క వాక్య ప్రకారంగా. 5-6 శతాబ్దం వచ్చేసరికి వాక్యానుసారంగా లేకుండా మరి మానవుల యొక్క ఆచారంగా నడుచుకుంటారు. You know, for the first couple of centuries people walked in God, but after that they started falling off. కనుక దేవుడు ఈ యొక్క అంచు కాలములలో, దేవుని యొక్క రెండో రాకడలో మొదటి సంఘం ఏ రీతిగా పవిత్రంగా దేవునికి ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా జీవించిందో నడిచిందో, అలాగే నడిచినప్పుడు ఈ కడవరి కాలంలో, like how the early church and the early disciples walked in the first century, ఆ యొక్క కడవరి దినాలు చివరి దినాల్లో అదే యొక్క స్వభావం కలిగి, ఎందుకంటే సంఘము భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. So we see in 1 Thessalonians chapter 2, we see that the church was apostatized because of they did not follow what Christ said. పట్టిపోయిన సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళడు, మళ్ళీ అది పవిత్రంగా మార్చబడాలి. This apostate church must be made holy again. దేవుని యొక్క ఆజ్ఞల చేతనో, దేవుని యొక్క బైబిల్ యొక్క ఆరాధన చేతనో, దేవుని యొక్క వాక్యానుసారం చేతనో తిరిగి అది పునర్నిర్మించుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కళంగా, పాపము లేనిదిగా ఉన్నప్పుడు ఆ సంఘాన్ని తీసుకురావడం రెండో రాకడ ఆయన వస్తున్నాడు. You know, the church needs to be rebuilt in a holy way. You know, we must build ourselves that way so that Christ can second time and receive us into his kingdom. కనుక మనం మొదటి కొరింథీ పత్రిక 10:31 వచనాన్ని చూస్తున్నాం. And we see 1 Corinthians chapter 10 verse 31. అక్కడ మరి నేను దినదినము చనిపోవచ్చున్నాను. So we see 1 Corinthians chapter 15 verse 31, he says, Paul says, I die daily. ఎలాగా, ఏ రీతిగా మనం చంపుకోవాలి, మన కోరికలు చంపుకోవాలి, మన యొక్క లోక ఆశలను చంపుకోవాలి, క్రీస్తు నాయందు
జీవిస్తున్నాడు, జీవించువాడు నేను కాదు. Like Paul, we must say that it is not I that liveth and Christ liveth, and we must kill all our earthly and worldly desires and passions. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం, కానీ జీవిస్తుంది మనలో ఉన్న క్రీస్తు ప్రభువారు, క్రీస్తులో మనం బ్రతుకుతున్నాం. We are just living as a man, but our actions should portray and resemble Jesus Christ. ఒకరొకరు సంభాషించకపోతే ఏ ప్రేమ బంధం అది బలపరచబడదు. ఒకరొకరు సంభాషించకపోతే, So without communication, no relationship can be strong. కనుక అలా మాట్లాడకపోతే, లేకపోతే కలిసి ఒకరొకరు వారి యొక్క మరి భావభావాలను పంచుకోకపోతే ఆ ప్రేమ బంధం స్థిరపరచబడదు. No love relationship will be prospered without communication. కనుక దేవుని యొక్క సంఘము ఒకరు మరి వారి యొక్క వాక్యానుసారంగా వారి జీవితాలను పంచుకోవాలి. So everyone that love Jesus Christ must share their experience. కనుక యేసుప్రభువు అని చెప్పారు, మీరు ఒకరు మరి ప్రేమించుకోవాలి, లేక ఒకరు మీరు సహించుకోవాలని, ఒకరు మీరు క్షమించుకోవాలని చెప్పాడు. Bible says we must forgive each other of our mistakes, and we must forbear each other and be patient. కనుక ఈ బంధాన్ని మనం పెంచుకోవడానికి మన అనుదిన దేవుని యొక్క వాక్యం చదువుతో మరి ముందుకు వెళ్ళాల్సిన వారు. We must read the Bible and know His will and build our relationship. కనుక మన ఆధ్యాత్మిక జీవితము క్రీస్తులో అది సమృద్ధిగా ముందుకు పరిపూర్ణంగా సాగవలసిన వారు. So we must make our relationship get perfected in Jesus Christ. కనుక మన ఆత్మీయ వివాహము దేవుడు ముద్రించును. So our love relationship, our spiritual relationship is sealed by God మన Himself. ఆత్మీయ వివాహము నిత్యత్వమునకు ముద్రించుటకై నన్ను ఎవడు విడనాడనని. To build our spiritual relationship, God says, I will never forsake you. కనుక మనుషులు ఒకళ్ళు విడిచిపోయే చోట్ల భర్తల భార్యలు వదిలిపెట్టవచ్చు, కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ కూడా నిన్ను విడనాడను. People might forsake you, but God will not. మన ఆత్మీయ వివాహ జీవితాన్ని దేవుడు క్రీస్తులో ముద్రిస్తున్నాడు, He బలపరుస్తున్నాడు. seals our love relationship with Christ. మనకి కీర్తన 55:22 చూస్తున్నాము. When we see Psalms chapter 55 verse 22, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. the righteous will not be moved. చూసారా దేవుని యొక్క ప్రేమ వివాహ బంధాన్ని దేవుడు ఏ రీతిగా స్థిరపరుస్తున్నాడో We బలపరుస్తున్నాడు. see that how God is establishing His ఆయన relationship. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. He will not forsake them. అలాగే ఆయన మత్తయి సువార్త 28:20 చూసినప్పుడు, When we see Matthew chapter 28 verse 20, మన ఆఖరిగా యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళక ముందు ఆహ్వానం ముందు చెప్తున్నాడు. Jesus promises here, ఆయన అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా I ఉన్నాను. will be with you even to the end of this world. కనుక నేను ఈ చివరి వరకు అంతవరకు నేను మీతో ఉంటాను Even to అంటున్నాడు. the end I will be with you. కనుక ఆ యొక్క హెబ్రీ పత్రిక 13:5 చూసినప్పుడు, When we see Hebrew chapter 13 verse 5, ఏ మాత్రం విడవరు, నిన్ను ఎడబాయను. Bible says, I will never leave you nor forsake you. ఆయన వారు విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు వదిలిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, ఎవరు విడిచినా నేను నిన్ను విడవను అంటున్నాడు. Your own kith and kindred may leave you, might leave you and forsake. వాడు కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. You are not alone, God is with you. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, He promised you, నేను నీతో ఉంటానని. I'll be with you, He said. నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనని. I will not forsake you, He తన promised. గర్భంలో పుట్టిన తన కుమారుని, తన పెట్టిన తల్లినైన మనుషుని గాని నిన్ను మారనంటున్నాడు. Even a mother forsakes his baby, but I will not forsake కానీ you. దేవుడు తన యొక్క ప్రేమ బంధాన్ని క్రీస్తులో మనల్ని ఏ రీతిగా ముద్రిస్తున్నారో ఈ వాక్యాన్ని బట్టి మనకి బలం వస్తుంది. Through the text given here, we can know that how the love relationship is made stronger and stronger by Jesus Christ. అలాగే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా జాగ్రత్త వహించాలో దేవుడు చెప్తున్నాడు. You know, when we are not healthy, God is ready to take care of us when we are sick. మనకు కీర్తన 41:3 చూసినప్పుడు, When we see in Psalm chapter 41 verse 3, రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. so on the sick bed you are there to take care of him and you can make them healed. చాలా మంది అనేక రీతిగా మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ గురించి, దేవుని గురించి, కానీ యేసుక్రీస్తు వారు మన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉన్నారు. You know, God is very concerned about our health. కనుక ఆయన ఆరోగ్య సూత్రాలను బైబిల్లో మనము దేవుడు అనేక తన ప్రవక్త ఎలీజా వైట్ ద్వారా దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరిచాడు. God through his prophet Ellen White, he has given us so much of counsels on health and diet. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో దేవుని యొక్క ప్రజలు ఆరోగ్య సూత్రాలను కలిగి ఉండాలి. People of God in this last days must follow the health principles. బైబిల్లో చెప్పిన ఆహార నియమ పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటూ రెండో రాకడ కొరకు ఎదురు చూడాలి. And people must follow the dietary principles and make their lives holy and wait upon the Lord Jesus Christ. ఆయన అంటున్నాడు, రోగశయ్య మీద నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. When you are on the sick bed, God will come to you and comfort you. ఆయన రోగము కలగగా నీవే వారిని స్వస్థపరుస్తావు. When you are sick, God is ready to heal you. కనుక ఆయన మనల్ని స్వస్థపరచువాడై ఉంటున్నాడు. He is our healer. మనకి మార్కు 7:37 When చూసినప్పుడు we see Mark chapter 7 verse ఆయన 37, అంటున్నాడు,
దేవుడు చెప్తూ ఉన్నాడు నేను సమస్తమును బాగు చేసి ఉన్నానని. He says, I made everything whole. కనుక ఆయన శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆయన స్వస్థపరచువాడై ఉంటున్నాడు. So he can make you whole or healed by spiritually, mentally and physically. యెషయా గ్రంథం 41:10 చూసినప్పుడు When you see Isaiah chapter 41 verse 10, దిగులు పడకుము నేను నిన్ను బలపరుస్తును నీకు సహాయం చేయవాడు నేనే. God says, do not be dismayed, for I'll strengthen you and I'll help ఈ you. రోజున శ్రమల కలగనే చాలా మంది దిగులు పడిపోతారు, బాధపడిపోతారు, కృంగిపోతారు. Many people are discomforted and discouraged. కానీ ఎవరు నన్ను సహాయం చేసేవారు లేరు, ఈ బాధ నుంచి నన్ను గట్టెక్కించేవారు లేరు, గట్టెక్కించేవారు లేరు అని చెప్పేసి దిగులు పడుతూ బాధపడుతూ People many say that I have no one to help with. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు నేను నిన్ను పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తానంటాడు. But God says I can lift you up from very from the darkness. పైకి లేవనెత్తానంటున్నాడు. He can lift up the humble. అవును, ఈ రోజు దేవుడు నిన్ను పైకి లేపాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను సంతోషపరచాలని, నిన్ను కడవరకు చివరి వరకు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. So God is willing to be with you if you accept him. కనుక నా జీవితంలో కలిగి ప్రతి అవసరాన్ని తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. God has promised to live with me and be with me to the end. నాకు అనేకమైన అవసరాలు ఉన్నాయి. I have so many needs. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ అవసరాలు లేని వాళ్ళు ఎవరు లేరు. So there is no one that doesn't have any need. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవసరాన్ని కలిగి ఉంటారు. Everyone has a need. కానీ ప్రభువు అంటున్నాడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీ అవసరం నేను తీరుస్తాను. But God says I will visit your needs. మత్తయి 6:25 నుంచి 34 వచనాలు చూసినప్పుడు When you see Matthew chapter 6 verse 25 and 34, దేవుడు అంటున్నాడు నీకేమి అవసరమో అది నాకు తెలుసు. you know, I know your needs. కనుక నువ్వు అడగకపోతే నాకు తెలుసు నేను నీకు ఇస్తాను. I know even before you ask. కానీ నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకో. God says you must seek the kingdom of God and his righteousness కనుక first. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి అటు వాగ్దానాన్ని మనం కలిగి We must have that promise and live like ఈ Jesus వాగ్దానాలు Christ. ఈ వాక్యాలని మన కోసమే దేవుడు చెప్తున్నాడు కాబట్టి These messages are not for anyone but for you and I. ఆయన వాక్యానుసారంగా జీవించి ఆజ్ఞానుసారంగా జీవించి క్రీస్తు యొక్క అడుగుజాడల ముందుకు We must సాగుతాం. walk in his footsteps and follow his ఆయన commandments. ఎన్నడూ నిన్ను నిస్సహాయ పరిస్థితుల్లో విడువడు. He will not leave you in a helpless condition. కనుక మనం ఆఖరి యొక్క ప్రశ్న మీకు అడగబోతున్నాం. So the final question is for you and I. యేసుని ఆహ్వానించి So inviting Jesus Christ into your life. నూతన జీవితాన్ని అనుభవించాలని కోరుచున్నావా? Are you willing to invite Jesus Christ into your life and experience the new birth? ఒకవేళ అలాగా నీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అలాంటి మనసు ఇస్తే, If God can give you that heart to make a commitment, దేవుడు ఒకవేళ అలాంటి మార్పును కలుగ చేయాలని కోరుకుంటే అలా వస్తే నీకు వస్తే if you have that conversion, please pray with me. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. Our loving God in heaven. అవును ప్రభు, భార్యాభర్తల ప్రేమ బంధం ఏ రీతిగా ప్రేమ కలిగితే ఉన్నది బలపరచబడుతుందో, Like how a relationship of wife and husband is built by love, అలాగనే మేము క్రీస్తులో మా యొక్క ప్రేమ బంధాన్ని బలపరచుకోవడానికి మీ వాక్యాన్ని పరిశీలించి ప్రార్థన చేసి అనేకమైన వాగ్దానాలు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. thank you so much for fulfilling the same promise of love relationship with Jesus Christ. మీలో నూతనంగా జన్మించాలని ఆశపడుతున్నాను. Lord, I am desired to live a life, new life in నా Jesus పాపమును Christ. వదిలిపెట్టి విడిచిపెట్టి మరణించి మళ్ళీ మీలో నేను కొత్త నూతన వ్యక్తిగా జన్మించాలని ఇష్టపడుతున్నాను ప్రభు. Lord, I want to die to my self and sinful nature and మీ live with సేవకుల you. ద్వారా మీరు మాట్లాడించినందుకు మీకు వందనాలు. Thank you so much for speaking through your నా servants. జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను I want to ప్రభు. commit my life, Jesus Christ. ప్రభు ఈ నా ముందున్న నా జీవితము Lord. ఒక నూతన సృష్టిగా మీలో ఎదురు చూడటానికి మీ కృపను Lord, దయచేయండి. help my life may grow as a new creation. ఈ వాక్యం నా కోసం ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you so much for giving this sermon. ఈ టీవీ వర్తమానం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు మీరు రాకడొచ్చేందుకు నడిపిస్తారని, Bless the people those are behind this sermon, and నన్ను ఈ యొక్క నిత్య మరణం నుంచి నన్ను బయటకు తీస్తున్నందుకు మీకు వందనాలు. thank you so much for rescuing me from this certain death. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. But because we ask this much in Jesus' name, ఆమేన్. amen.